ఉండేవాడు. ఆ నీలరాజ సైన్యం అంతా ఎదుర్కొన్నారు సహదేవుణ్ణి. సహదేవుడు వాడితో యుద్ధం చేశాడు, కానీ ఒక ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఒక్కసారిగా అగ్ని రగులుకుని సహదేవుడి సైన్యాలు అంటుకుపోతున్నాయి. ఇదేమిటా అని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఏదో జరుగుతోంది అని ఆలోచించి వెంటనే అక్కడ ఒక ఆసనం వేసుకుని నేల మీద దిగి ఆచమనం చేసి అగ్నిభట్టారకుని ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పారు. ఇక్కడ జనమేజయుడు వైశంపాయనుకు చెప్తాడు, ఇలా అగ్ని అంటుకుపోవడానికి వెనక వాళ్ళ కథ ఉందయ్యా అన్నాడు. ఈ నీలరాజ్యంలో అగ్నిభట్టారకుడిని బాగా ఆరాధన చేయడం వల్ల అగ్ని వాళ్ళకు అనుకూలుడయ్యాడు. అంతేకాదు వాళ్ళ కుటుంబాలతో అనుబంధం ఏర్పరచుకున్నట్టు అగ్ని, నీ రాజ్యం క్షేమంగా ఉండేటట్టు చేస్తాను, నీ రాజ్యానికి ఏ సేన దండెత్తి వచ్చినా ముందు నా చేతే వాడి దెబ్బతినెట్టి చేస్తాను అని అగ్నిభట్టారకుడు వారికి అభయం ఇచ్చాడు. అందుకే అగ్నిభట్టారకుడు ప్రభావం సహదేవుడి యొక్క సేనల మీద చూపిస్తున్నది. అప్పుడు నేను చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఉపస్పృశ్య శుచిర్భూత్వా శోభ్రవీత్ పావకంతతః. అగ్నిభట్టారకుణ్ణి ఆయన రగిల్చి పైగా ఎలా చేశాడు అనే దాన్ని కూడా చక్కగా చెప్తూ అగ్నిభట్టారకుణ్ణి అక్కడ రగిల్చి ఆయనకు నమస్కారం చేసుకుని ఇక్కడ 9 శ్లోకాలు చదువుతున్నాడు అన్నారు. మరొక అగ్ని సూక్తం వచ్చిందండి ఒక్కొక్క చోట. నిన్న గుర్తుందా అగ్ని సూక్తం? అంటే పవిత్రం చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే అగ్ని స్మరణే మనల్ని పవిత్రం చేస్తుంది. ఆ అగ్ని అంత పూజ్యుడు కనుక అగ్నిహోత్రాలు పోయినా ఇంట్లో దీపాలు పెట్టుకోవడాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కనీసం అది చేసేనా స్మరణ చేసుకోవాలి. ఇక్కడ అగ్నిస్మరణ అంత అవసరం. ఏవం స్తుతోసి భగవాన్ ప్రీతేన శుచినామయ తుష్టిం పుష్టిం శృతించైవ ప్రీతించాగ్ని ప్రయచ్చమే. నేను శుచిగా నిన్ను స్తోత్రంతో ఆరాధిస్తున్నాను. అందుకు ఉన్నవాడు ఒక్కసారి దిగి ఆచమనం చేసి ఆసనం వేసుకొని ఇంత చేసేయండి, శుచిగా దేవతలను ఆరాధించాలని చెప్పడం. తుష్టి పుష్టి శ్రవణశక్తి శాస్త్రజ్ఞానము ఆనందము వీటిని నాకు ప్రసాదించు అని అడిగాడు. ఇందులో ఏది మనకు అక్కర్లేదో చెప్పండి. అన్నీ కావాలనిపించాయో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారా? కనుక మనందరికీ పనికొచ్చేటువంటి అత్యద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రం ప్రత్యేకత గురించి కూడా ఇక్కడ చెప్తూ వైశంపాయనుడు అంటున్నాడు, ఈ మహాశ్లోక రూపంలో ఉన్నవి ఆగ్నేయ మంత్రములు అనిపించుకుంటాయి. శ్లోక రూపంలో ఉన్న ఆగ్నేయ మంత్రములివి. ఇచ్చేవం మంత్రమాగ్నేయం పఠన్, దీన్ని పఠించిన. రెండవది యో జుహుయాత్, ఇది మంత్రంగా పఠించుకోవచ్చు. ఒక్కొక్క దానికి స్వాహాకారం పెడుతూ హోమం చేసినప్పటికీ కూడా అతడు జితేంద్రియుడై సర్వపాపముల నుంచి బయటపడతాడు, పాపములు పోతాయని చెప్పారు. అటువంటిది అంటే దీన్ని సశాస్త్రీయంగా ప్రక్రియలకు వినియోగించుకున్న వాళ్ళు ధన్యులవుతారు అని చెప్పడం కోసం ఈ ఘట్టం చెప్పుకుని ఎవరు చేశారు? సహదేవుడు. ఆశ్చర్యకరంగా ఆ సహదేవుడి విధంగా స్తోత్రం చేసి, యజ్ఞం అంటే నిన్ను ఆరాధించడమే కదా, అలాంటి గొప్ప యజ్ఞాన్ని మా అన్న తలపెట్టాడు.